అది ఎగ్మూర్ నుంచి చెన్నై ఎగ్మూర్ నుంచి వెల్లుపురం అయితే ఇప్పుడు దిగాను. ఇక్కడ నుంచి పాండీకి అయితే మనం ఒక 1 అవర్ జర్నీ ఉంటుంది. బస్సులో వెళ్ళిపోదాము. ఇప్పుడు టైం మనకి 4 అవుతుంది. 5కి వెళ్ళి అక్కడికి వెళ్ళిపోతే పాండీలో ఒక మార్కెట్ ఉంటుంది అనమాట. ఈవినింగ్ అది కవర్ చేస్తాను ఈరోజు. అది లాస్ట్ టైం నేను పాండీచేరి వెళ్ళినప్పుడు చూడలేదు. ఇప్పుడైతే అవన్నీ కవర్ చేస్తాం. ఓకేనా? ఇదే బండి మనం వచ్చింది, వెల్లుపురం వరకు వచ్చింది బండి. ఈ వెల్లుపురం నుంచి మధుర వెళ్ళిపోతుంది అనమాట. ప్రతి ఒక్క 1.5 అవర్కి 2 అవర్స్కి ఒక ట్రైన్ అయితే ఎగ్మూర్ నుంచి అయితే వెల్లుపురం వస్తుంది. ఇక్కడ నుంచి పాండిచ్చేరి నియర్ అనమాట. ఇదే బయట వెల్లుపురం అనమాట. చూడు బయట ఎట్లా ఉంది ఎంట్రన్స్. స్టేషన్ లోపలికి దారి ఇది. బయట ఈ విధంగా ఉంది. ఇక్కడ నుంచి మనం బస్సు ఎక్కి పాండీకి వెళ్ళాలి. పాండీకి లెట్స్ గో. వెల్లుపురం స్టేషన్ దగ్గర నుంచి ఇది కానీ వస్తే బయటికి అంటే ముందుకు వచ్చింది. అంటే నుంచి వచ్చేటప్పుడు ఎక్కడ నుంచి మన ఎగ్మూర్ నుంచి వచ్చేటప్పుడు ముందు ఎక్కండి, లేకపోతే వెనకాల ఎక్కడ ముందుకు నడుచుకుంటూ వచ్చేసి ఎండింగ్ దగ్గరికి వచ్చేసి స్టార్టింగ్ దగ్గరికి వచ్చేస్తే ఇటు రైట్ సైడ్లో కట్ అయితే ఇక్కడ ప్లేస్ ఉంది కదా, ఇదే అనమాట పాండీకి వెళ్ళే బస్ స్టాండ్ ప్లేస్. ఇక్కడ షాప్ ఉంటుంది నియర్ బై. ఇక్కడ బస్సులు ఆగుతాయి ఇక్కడికి వచ్చి. సో మనం ఇక్కడ నుంచి ఒక 1 అవర్ జర్నీ ఉంటుంది అనమాట. ఇట్లా స్ట్రైట్ వెళ్ళిపోవాల్సి వస్తుంది. మన బస్సులు అయితే వస్తున్నాయి చూడండి, అయ్యే అనమాట పాండిచ్చేరి బస్సులు. పాండి ఇదే పాండి. బడే గట్టి అంటారా? పాండిచ్చేరికి బస్సులో ప్రయాణం అనమాట. 1 అవర్ జర్నీ. 130 రూపాయలు అయింది నలుగురికి వెళ్ళిపోనమాట. నేను నుంచి 1 అవర్ మన పాండిచ్చేరి వెళ్ళిపోతాం. ఇక్కడ ఉంచడం అది ప్లేస్ దొరికినప్పుడు ఖాళీ ఓకేనా. అక్కడికి వెళ్ళి మళ్ళీ స్టార్ట్ చేస్తా. ఇంటికి గురించి చెప్తా ఎంత అయింది మన ఊరు నుంచి, అది బెటర్గౌండ్ నుంచి పాండిచ్చేరికి ఎంత అయిందో మొత్తం నేను దిగిన తర్వాత మీకు క్లియర్గా ఎంజాయ్. పాండిచ్చేరి అయితే వచ్చేసాము. ఎంతలో వచ్చామంటే మన బెటర్గౌండ్ నుంచి చెన్నై సెంట్రల్ స్టేషన్కి వచ్చి 190 రూపీస్, ఒకరికి వచ్చి 90 రూపీస్. ఓకేనా? 95 రూపీస్ ఒకరికి 95 రూపీస్. అక్కడ నుంచి పార్క్ స్టేషన్ అంటే సెంట్రల్ స్టేషన్ నుంచి ఎదురుకి వెళ్ళిపోతే పార్క్ స్టేషన్ వస్తుంది. అక్కడ నుంచి ఎగ్మూర్ స్టేషన్ 10 రూపీస్. ఎగ్మూర్ స్టేషన్ అయిపోయిన తర్వాత అంటే 5 రూపీసే మనిషికి, ఇద్దరు కలిపి 10 రూపీస్ ఇద్దరు కాబట్టి. తర్వాత అక్కడ నుంచి ఒకరికి వచ్చి 85 రూపీస్. ఎక్కడికి? విల్లుపురం నుంచి చెప్పాను కదా. విల్లుపురం నుంచి 132 4 మెంబర్స్ అనమాట. ఒక్కొక్కరికి 33 రూపీస్. 33 × 4 132 అయింది. ఇప్పుడు 33 రూపీస్ మొత్తం కలిపి 578 రూపీస్ పెట్టి మనం నలుగురిని అంటే చెన్నై దాకా వచ్చామో ముగ్గురు, చెన్నై నుంచి నలుగురు మొత్తం కలిపితే మనం కరెక్ట్గా మనిషికి 200 లెక్క మనం పాండిచ్చేరి అయితే వచ్చింది. బస్ స్టాండ్ దగ్గర దిగాం. ఇక్కడ నుంచి రూము. తర్వాత పాండిచ్చేరిలో మనం చూడాల్సింది ఒక మార్కెట్ ఉంది, చోరు బజార్ లాగా అనమాట. ఆ మార్కెట్ చూద్దాం. అది నేను పోయిన పాండిచ్చేరి ట్రిప్లో అది చూపించలేదు. ఇప్పుడైతే అది కూడా చూపించేస్తాను. ఓకేనా? వెళ్ళి మనం అదంతా కూడా చూసేద్దాం. లెట్స్ గో. ఎక్కడికి వెళ్తే మంచి బుక్
బుక్ తీసుకురా చదువుకుందాం. తీసుకో, బ్లాక్ తీసుకో. తీసుకోనా? నీకు తీసుకో. బాగుందా? ఏం సామాన్లు కూడా ఉన్నాయి కదా. కబోర్డ్స్ కూడా ఉన్నాయి చూడండి. కబోర్డ్స్ కూడా ఇక్కడ. ₹100. సార్ అది 150. పాత మొబైల్స్ కూడా ఉన్నాయి. ఎంతంట? పైన డైమండ్ అది వైట్ ఎంత అడుగు? ఏదైనా 200 అంటారా? తీసుకురా. $70 ఉన్నాయండి. బాగుంది. కుషన్ ఉంది. జాడీలు ఉన్నాయి చూడండి ఇక్కడ. $500 అంట. అడిగి నా పేరు మాటలో ఏం కాదు. అది బాగున్నట్టు చూడు. అది బాగాలేదు. ఆయన అడుగులే. ఆయనకి 500 అంట. 300 అడగలే చాలు, ఎక్కువ. మొత్తం 40, 50 అంటాయి ఇవి. మధ్యలో ఎన్ని 40, కింద ఎన్ని 50. పైన ఈ పైన కొంచెం ఎక్కువ ఉంటాయి. ఇక్కడ ఏమో 50, ఇక్కడేమో 40.
₹70 అంట. పాండీ బజార్ అంటే ఇలానే ఉంటుంది చూసారుగా, మధ్యలో ఉన్నాయి. ఇప్పుడు ఇంకొంచెం వెనకాల ఉంది కదా, అదంతా ఉంటుంది. ఆయనక పోయి చూద్దాము. పాండీ బజారు లైటింగ్ బాగా వెళ్తాయి. ₹70 అంట ఒకటి. బాటిల్స్ అట్లనే చెప్పులు అన్నీ తక్కువగానే ఉన్నాయి. సో వెనకాలంతా కూడా వెళ్ళి చూద్దాం. అంతా అయిన తర్వాత మళ్ళీ మాట్లాడతాం. ₹100 టీ షర్టు 100. చార్జర్లు, మౌసులు, గ్రైండర్లు, ఫ్యాన్లు, ల్యాప్టాప్లు, ఫుట్బాళ్ళు అన్నీ ఉన్నాయి. ఒక్క నిమిషం. బోట్లు గీల్ట్లు అన్నీ ఉన్నాయి. దాంట్లో ఓన్లీ 100. అది అలా అంటాడు. స్ట్రీట్ ఫుడ్ బిర్యానీ ప్యారడైజ్ చేస్తున్నారా? చూసుకో, బాగుంది. ఎంత అడుగు? గోల్డ్ వాచ్ మచ్ 350 అంటయా? తమిళంట మాట్లాడరా. $350, $300. ఇదే కోసం కొన్నాండి. బాగున్నాయి క్వాలిటీ. ఎంత చెప్పలా? 190, 150, 109 అంటే 150. అయితే ఫుల్గా ఉంటారు 10 అయినా సరే. ఓకేనా? కొన్ని అయితే కొన్నాను, ఆ రూమ్కి వెళ్ళి చూపిస్తాను. చెప్పుకోలేనంత షాపింగ్ అయితే ఉంది, అన్నీ చెప్పలేక కొన్ని వరకే వీడియోలు తీశాను. సండే వరకే ఉంటుంది పాండిచ్చేరి స్ట్రీట్ షాపింగ్, బాగుంటుంది. సో మనం ఇప్పుడు రాక్ బీచ్ లోపలికి వెళ్దాం. 10 అవుతుంది టైం, ఎలా ఉందో చూద్దాం.
దీన్ని రాక్ బీచ్ అంటారు అనమాట. రాక్ బీచ్. ఎంతమంది ఉన్నారు చూడు, 12 కూడా ఇలానే ఉంటారు. అదన్నే దిగడానికి లేదు ఇక్కడ. ఇది ఒక పబ్ అనమాట, చిన్న సైజు పబ్బు. ఈ రోడ్డు అంతా రైల్వే స్టేషన్ పక్కన పబ్ అనమాట ఇది. ఎస్ఆర్హెచ్ వర్సెస్ జీటీకి సంబంధించినవి ఇదనమాట. పాండి మార్కెట్లో పర్చేజ్ చేసి నేను తెచ్చి ఇక్కడ వేసాను. ఇదండి, ఇది జస్ట్ 1200 రూపాయలు మాత్రమే. క్యాష్ మ్యాచ్ చూస్తున్నాడు. ఇదంతా 200 టీషర్ట్ 100 రూపాయల. 100 రూపాయలు మొత్తం కలిపి ఒక ఇవి అయితే 200 జత. 2 తీసుకున్నాము. ఇది ఒక 200. ఇది 150. క్వాలిటీ సూపర్ ఉంది. ఇది జస్ట్ 150. 100 రూపాయలు లోయరు. కెల్విన్ క్లీన్ బ్రాండ్ అనమాట, మామూలుగా ఉండదు. పాండీతోటి ఇది కూడా అంతే, 100 రూపాయలు. ఇది 100 రూపాయలు లోయరు. చూడండి, చాలా బాగుంది. బ్యాగ్ ఎంతనా? 200, 300, 400 అంటే బ్యాగ్. చాలా బాగుంది క్వాలిటీ. మన దగ్గర అయితే ఇదే 400, 500 అమ్మేస్తారా, ఇంకా ఎక్కువ అమ్మేస్తారు. 1000 రూపాయలు అమ్మేస్తారు. 500 చెప్పాడు, 400 కట్టించాడు. బుక్ జస్ట్ 200. ఇంకంతే. ఇవి అయితే కొనింది. ఇంకేమైనా ఉంటే ఈరోజు కొందాం. ఇంకోటి సపోటాలు కొందాం. 500 చూపిస్తాను మీకు. కేజీ 60 రూపీస్ మాత్రమే సపోటాలు. చాలా బాగున్నాయి, స్వీట్గా ఉన్నాయి అనమాట. అలాగే 10 రూపాయలు. అప్పుడప్పుడు నేను ఇవి చేస్తాను కదా కర్రీస్, అది అందుకని గసగసాలు గిసగసాలు అన్నీ మసాలా సామాన్ అంతా కొన్నా. మొత్తం కలిపి 150 రూపీస్ అయినాయి. చాలా వచ్చినాయి చూడండి. సో ఇదే రూము, నేను తీసుకున్న రూము. ఏసీ ఇరికిది, టీవీ ఇరికిది అన్నట్టు చాలా ఉన్నాయి.
సో బయటకు వెళ్ళి చూసి మాట్లాడుతున్నాం. ఇంకా చాలా నీట్గా ఇప్పుడు లేదులే, మేము వచ్చినప్పుడు నీట్గా ఉండింది, ఇప్పుడు ఎట్ అయిపోయింది. సో హౌస్ కీపింగ్ వచ్చి ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు నేను ఈవినింగ్కి వచ్చాను, ఆ పాండి మార్కెట్ చూపించాను, కొన్ని షాప్లో చూపించగలిగాను, మొత్తం చూపించలేకపోయాను. తర్వాత ఇది మా రెసిడెన్సీ అనమాట. నేను దిగి ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడికే వస్తాను, మీరు వచ్చినా సరే ఇక్కడికే రండి, ఎందుకంటే తక్కువగా వస్తుంది. ఇప్పుడు నేను 400 అనమాట మనిషికి మేము ఇచ్చింది. మేము ఎంతమంది 5 మెంబర్స్ వచ్చాం కదా, 5 4 20 2000 రూపీస్ అయిపోయింది. 500 ఎక్స్ట్రా తీసుకుంటారు ఫస్ట్ డిపాజిట్, వెళ్ళేటప్పుడు రిటర్న్ ఇచ్చేస్తారు. ఓకేనా? అలాగే ఎదురుగా ఉంది కదా, నాకు ఇప్పుడు ఆపోజిట్లో చూపిస్తాను చూడండి రోడ్డు, అదే రోడ్డు చర్చ్, ఇటు సైడ్ వచ్చి రైల్వే స్టేషన్ అనమాట. అది కనిపిస్తుంది కదా, అదండి, అది రైల్వే స్టేషన్ ఎదురుగా. రైల్వే స్టేషన్ ఎదురుగా వచ్చి కొంచెం ముందుకు ఇట్లా వస్తే ఇక్కడ చర్చ్ ఉంటుంది. నేను లొకేషన్ కావాలంటే వీడియోలో పెడతాను. ఆ లోపలికి వస్తే ఇదే మా రెసిడెన్సీ. నెంబర్స్ కూడా ఉంటాయి, బాగా చూసుకోండి, నోట్ చేసుకోండి. వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చేయండి. నా పేరు చెప్తే ఏం తగ్గిరు, అంత సీన్ లేదు మనకి. జస్ట్ మీరు అడగండి, 2000 ఎక్కువే ఒకవేళ చెప్తే. వీక్ డేస్లో తక్కువ ఉంటుంది, వీకెండ్స్లో ఎక్కువ ఉంటుంది, అడిగి తీసుకోండి. ఈ రోజు ట్రిప్ వచ్చి కాసేపులో డిసైడ్ అయ్యి స్టార్ట్ చేస్తాను. ఓకేనా? ఇంతవరకు కొంచెం వరకు చూపించాను. మా యొక్క పాండి షాపింగ్ అంతా కొంచెం వరకు చూపించాను, అన్నీ చూపించలేకపోయాను, ఎందుకంటే చాలా ఉన్నాయి. నేను చూపిస్తూ ఉంటే లేట్ అయిపోతుంది, నేను కొనలేకపోతున్నా, అందుకని కొన్ని చూపించాను. మీరైతే వచ్చి సండే మాత్రమే ఉంటుంది మార్కెట్, సండే ఈవినింగ్ ఉంటుంది. 7-7కి అలా వచ్చేయండి, 3 కన్నా వచ్చేయండి. ఆఫ్టర్నూన్ వచ్చేయండి, ఆఫ్టర్నూన్ నుంచి అంతా ఉంటుంది. సెకండ్స్ కూడా చాలా ఉంటాయి అనమాట. సో అదంతా కూడా వీడియోలో వస్తుంది. ఓకేనా? మరో ఇంట్రెస్టింగ్ వీడియో డే 1 అనమాట. డే 1 పాండిచ్చేరి నేను మిస్ అయింది. లాస్ట్ టైం చాలా నేను తిరుగున్నాను, ఈరోజు లాస్ట్ టైం తిరగనే కాకుండా ఏది మిస్ అయ్యానో అంతవరకే చూపిస్తాను. 1 రోజు మాత్రమే ఉంటాయి ఇక్కడ. సో నెక్స్ట్ మనం వెళ్ళిపోవడమే. ఓకేనా? బాయ్.